Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. ఇక్కడ చూడండి, గౌరీ లీల అంటే ఏంటి? విరహ వేదన లీల అంటే సంకీర్తన లీల. సంకీర్తన అంటే ఎక్కడ నా కృష్ణుడు, ఎక్కడ 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 కృష్ణ 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 హే సవా కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం. లార్డ్ చైతన్య ఈ విధంగా సంకీర్తన ఉద్యమాన్ని ఆయన ఎక్కడ నా కృష్ణుడు ఎక్కడ నా కృష్ణుడు అని చేసే సంకీర్తన ఉద్యమాన్ని మనం ఈరోజు మనకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. సంకీర్తన అంటే కృష్ణ ఎక్కడైనా పిలవడం. మీరు ఊర్లో చేస్తున్నా, మీ సెంటర్లో చేస్తున్నా, మీ ఇంట్లో చేస్తున్నా ఒకటే, విరహ వేదన. కృష్ణ భగవానుడు మనకి సంకీర్తనలో విరహ వేదన లీలలో మనకి భగవంతుడు అవకాశం కల్పించారు. మనం ఈ రోజు అందరం కూడా సృష్టిలో ఎన్నో కోట్ల మంది ఉంటే ఈ హరే కృష్ణ మంత్ర అవతార లీలలో మనకు కూడా భగవంతుడు మన ఊరిలో సంకీర్తన ఆ గౌరు లీలలో చిన్న భాగస్వామ్యం కల్పించారు. ఆల్రెడీ మన జీవితం విజయం అయిపోయింది. నేను జీవితంలో సక్సెస్ అయ్యానంటే ఎట్లా? ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ ఎప్పుడవుతారు? భగవంతుడి యొక్క లీలల్లో తాను ఒక భాగం. గోపికలు ఎంత గొప్పవాళ్ళు, కృష్ణుడి లీలల్లో వాళ్ళు భాగస్వాములై భగవంతుడి సేవలో నిరంతరం తప్పిస్తూ ఉన్నారు. మరి అలాంటి భావం మన గోపికలు అంత గొప్ప భక్తులు కాకపోయినా చైతన్య మహాప్రభు మనల్ని ఉద్ధరించడానికి మనకి గౌర విరహ వేదన లీలల్లో మనకి ఈ రోజు భాగస్వామ్యం కల్పించారు. వీరు గోపికల్లో అంత లెవెల్లోకి వెళ్ళి మన కృష్ణుడి లీలలో పార్టిసిపేట్ చేయలేం. బట్ గౌర లీలల్లో ఎన్నో కోట్లు జన్మనెత్తినాక ఆ భగవంతుడు చైతన్య మహాప్రభులు వారు మనకి ఈరోజు గౌర విరహ వేదన లీలల్లో మనకి భాగస్వామ్యం కల్పించారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా కోట్ల జన్మలు తపస్సు చేస్తే వీరికి ఈ యొక్క శక్తి, ఈ యొక్క లీలలు వినే అవకాశం, జపం చేసే అవకాశం వచ్చిందనమాట. మీరందరూ కూడా మీ జీవితంలో ఆల్రెడీ విజయం సాధించారు. హరి బోల్. ఇక్కడ గోపికలు కృష్ణ కలిసి ఉంటారు ఈ లీలలో, కృష్ణ లీలలో. కీర్తన ఎందుకు చేస్తాం? సంకీర్తన విరహ వేదన. సంకీర్తనకి ఇంకో పేరు విరహ వేదన. పురుషాందానికి అట్రాక్ట్ అవుతుంది. బట్ వీళ్ళకి టాపు మన్మధులకి మళ్ళీ 10 మిలియన్ల మన్మధులు అందాన్ని ఓడించేస్తుంది కృష్ణుడు అందం. ఆ కృష్ణుడు అందానికి సరి అందం కానీ అతీతమైన లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓ హరే కృష్ణ మంత్రమా, ఎవరైతే నీ నామాన్ని ఎక్కువగా జపం చేస్తుంటారో ఆ జపం యొక్క సంఖ్య ఆధారంగా, క్వాలిటీ ఆధారంగా మీరు ఆ వ్యక్తికి మీరు బలము, జ్ఞానము, బుద్ధి, కష్టాలు ఎదుర్కొనే స్వభావము, శక్తి, మీ యొక్క పరిరక్షణ, సంరక్షణ, మీ యొక్క ఎవ్రీథింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఆ జీవి యొక్క శరణాగతి, ఆ జీవి ఎంత ఆ భక్తుడు ఏ విధంగా అయితే ఎంత ప్రేమతో అయితే నామాన్ని వింటారో ఆ యొక్క రెసిప్రికేషన్ ఎగ్జాక్ట్లీ ఏదమ్మా ప్రపంచం అంతే. ఆ విధంగా మీరు చక్కగా చూసుకుంటున్నారు. ఈ రోజు నేను భక్తుల ముందుకెళ్ళినా, నా పక్కన భక్తుల ముందుకెళ్ళినా, ఒకవేళ నాకంటే ఆయన భక్తుల ముందుకెళ్తుంటే ఆయన ఎలా గౌరవించాలంటే, ఓ నాకంటే ఆయన బాగా జపం చేస్తారు, నాకంటే శుద్ధ భక్తుడు, నాకంటే మంచి భక్తుడు, నాకంటే ఎక్కువ మాలలు తపస్సు చేశారు కాబట్టి భగవంతుడు ఆయనకి శక్తినిచ్చారు. అలాంటి భక్తుడి పట్ల ప్రేమతో ఆయనకి మనము సేవ చేయాలి. మనం పై వాళ్ళు చూసి వాళ్ళ పట్ల ఇన్స్పిరేషన్ పొందాలి. మన కింద వాళ్ళకి వాళ్ళు ప్రే చేయాలి. ఈ విధంగా మనకి స్వార్థము, అసూయ, రాగాలు, ద్వేషాలు అలాంటి కుతంత్రమైన అలాంటి చెడు మనస్తత్వాలు మనకి రాకుండా మన హృదయం నిరంతరం ఆ గౌరంగాన్ని భజించాలి, ఆ గౌరంగాన్ని జపించాలి. అలాంటి శుద్ధ భక్తి మాత్రమే నాకు కావాలి, నాలో ఎటువంటి మాలిన్యం ఉండకూడదు గౌరంగా అని చెప్పి మనము చాలా పవిత్రంగా, చాలా మంచి భక్తుడిగా మారాలి. ఓకే, సో అందుకోసమే మనల్ని మంచిగా పవిత్రంగా చేయడానికి భగవంతుడు ఆయన అవతరించడం జరిగింది. శ్రీకృష్ణుడు డైరెక్ట్గా ఆయన ఎందుకు రావట్లేదంటే, ఆ మనిషి శరీరం తీసుకొని వస్తే జనాలు మూడులు అర్థం చేసుకోలేరు, వాళ్ళందరిని భక్తులుగా చేయాలి. అందుకే భగవంతుడు ఒక భక్తుడి రూపంలో వచ్చారు. ఆయన రాకముందే శాస్త్రాలు, ఆయన వాళ్ళ అమ్మ నాన్న పేరు, వాళ్ళు ఎక్కడ పుడతారో అవి కూడా ముందే మెన్షన్ చేసి ఉన్నాయి. కాబట్టి ఆయన పర్పస్, ఆయన వచ్చి ఏం చేస్తాడు, సంగోపంగస్త్ర పార్షదం, ఆయన వచ్చి సంకీర్తన చేస్తారు, అది కూడా రాసింది. కాబట్టి భగవంతుడు అట్లాగే వాళ్ళ అమ్మ నాన్నకి పుట్టారు, ఆ ఊర్లో పుట్టారు, ఆ శాస్త్రం చెప్పినట్టే తన సంకీర్తన నుంచి మనం ప్రారంభించారు.
ఆ విధంగా నేడు మనందరం కూడా భాగవతం ధర్మ ప్రకారం నామ సంకీర్తనస్య సర్వపాప ప్రణాశనం, ఆ యొక్క నామ సంకీర్తన తీసుకొని మనందరం కూడా మన యొక్క పాప యొక్క బుద్ధిని మొత్తం పోగొట్టుకొని ఈరోజు మనం పవిత్రమయ్యాం. ఎగ్జాక్ట్లీ శాస్త్రాలు ఏం చెప్పారు, ఎవరు వస్తారు, ఎవరు సంకీర్తన ఉద్యమం చేస్తారు, ఎవరు కాపాడతారు, ఎవరు మన మనసును మారుస్తారు, ఏ విధంగా మన లైఫ్ మారుతుంది అనేది ఒక శాస్త్రం ఆధారంగా నడిచింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దీంట్లో అక్కడ కల్పితం కానీ అబద్ధం కానీ లేదు, ఇట్స్ ఓకే. ఆ విధంగా భగవంతుడు ఆవిర్భించారు శాస్త్రాల ఆధారంగా. నౌ అది ఒక రీజన్ అనమాట. భగవంతుడు ఆవిర్భించడానికి మనకు 3 ముఖ్య కారణాలు ఉంటాయి. కారణం ఒకటి ఏంటంటే శాస్త్రాలు పిలిచాయి, వస్తారు అని చెప్పారు కాబట్టి ఆయన శాస్త్రం ఆధారంగా వాళ్ళ అమ్మ నాన్నగారికి ఆ ప్లేస్లో పుట్టారు. అది ఫస్ట్ రీజన్. శాస్త్రము పిలిచింది అంటే భగవంతుడు రావాలనుకున్నాడు సంకీర్తన ఉద్యమాన్ని చేయడానికి. శాస్త్రాలు ఎప్పుడువో, వేదాలు ఎప్పుడువో, పురాణాలు ఎప్పుడువో, కలో హరినామ సంకీర్తన అని చెప్పారు కాబట్టి భగవంతుడు ఫస్ట్ కారణం ఏంటంటే సంకీర్తన ఉద్యమం చేయడానికి వచ్చారు భగవంతుడు. రెండో కారణం ఏంటంటే అద్వైతాచార్యులు పిలిచారు. అద్వైతాచార్యులు తన భక్తుడు ఏ విధంగా అయితే ప్రహ్లాద మహారాజు పిలుస్తారు నరసింహస్వామిని, ఆ విధంగా అద్వైతాచార్యులు కూడా చైతన్య మహాప్రభుని అవతారాన్ని గురించి పిలుస్తారు. అది రెండో రీజన్. దేని గురించి? అక్కడున్న ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సంభవామి యుగే యుగే. ఫస్ట్ రీజన్ నామ సంకీర్తన, రెండో రీజన్ కృష్ణ ప్రేమని అందివ్వడానికి, తన దగ్గర ఉన్న కృష్ణ ప్రేమని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అంటే అద్వైతాచార్యుల యొక్క పిలుపు మేరకు. అండ్ మూడో రీజను ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ రీజన్. ఇది అంతరంగిక రీజన్ అనమాట. ఉజ్వల రస మన శక్తి స్వరూప, అంటే రాధారానికి ఉన్న ఉజ్వల రస, ఇది రాధారాణి భావాన్ని తను తీసుకొని మనసారా ఆ కృష్ణ భక్తిని తాను టేస్ట్ చేస్తారనమాట. ఇది 3 కారణాలు. విధంగా భగవంతుడు ఇచ్చారు, కారణాలు రెడీ అయిపోయినాయి. ఇంకా ఆ భగవంతుడి యొక్క లీలల్లో మనం ప్రవేశించక ముందు భగవంతుడి శ్రీకృష్ణ భగవాన్ యొక్క మూడ్స్ అర్థం చేసుకోబోతున్నాం. ఓకే, ఆయన ఎందుకు చైతన్య మహాప్రభుగా రావాలి, ఆయన కృష్ణుడు ఏం చెప్పారు అసలు ఎగ్జాక్ట్లీ చైతన్య మహాప్రభు రావడానికి ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన ఇంటెన్సిటీ, ఆయన మాటల్లో ఆ యొక్క ఇంటెన్సిటీ మీరు అర్థం కావాలి. నేను ఎలాగైనా వెళ్తా, మహాప్రభులో వస్తా. ఎందుకు అంత కృష్ణుడు అంత ప్రేమతో ఏమన్నారు ఎగ్జాక్ట్లీ అనేది మీకు చైతన్య చరితామృతము అనే గ్రంథం ఆధారంగా ఆదిలీల 4వ అధ్యాయము మీకు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి శ్రీకృష్ణుడు తన హృదయం ఇలా ఆలోచించాడు, నేను పూర్తి ఆనందాన్ని అన్ని రసాలతో నిండి ఉండనని అందరూ అంటారు. అంటే అందరూ అంటారన్నమాట, కృష్ణుడు ఫుల్ ఆనందంగా ఉంటాడని. ఓకే, చూద్దాం కృష్ణ ఏమంటాను చూడు. సమస్త ప్రపంచం నా నిండి ఆనందాన్ని పొందుతుంది, నాకు ఆనందాన్ని ఇవ్వగలవారు ఎవరు ఉన్నారా అంటే అందరూ నా నుంచి ఆనందం తీసుకుంటున్నారు సమస్త విశ్వము, కానీ నాకెవరు ఆనందం ఇస్తారు? అది పాయింట్. నాకంటే 100 రెట్లు ఎక్కువ లక్షణాలు ఉన్నవాడు నా మనసుకు ఆనందం ఇవ్వగలడు ఎవరు? నాకంటే అర్హత కలిగిన వ్యక్తిని ప్రపంచం కనుగొనడం అసాధ్యం, కానీ రాధాలో మాత్రమే నాకు ఆనందాన్ని ఇవ్వగల వ్యక్తి ఉనికిని నేను అనుభవిస్తున్నాను. నా అందము 10 మిలియన్లు అందాన్ని, మన్మధుల అందాన్ని ఓడించేస్తుంది. నా అందాన్ని అంటే కృష్ణ ఏమంటారు, నా అందానికి సరితూగులు లేరు, అది మిలియన్లు. చిన్న చిన్న పురుష అందానికి స్త్రీ అందం అట్రాక్ట్ అవుతుంది, బట్ వీళ్ళకి టాపు మన్మధులకి మళ్ళీ 10 మిలియన్ల మన్మధులు అందాన్ని ఓడించేస్తుంది కృష్ణుడు అందం. ఆ కృష్ణుడు అందానికి సరసూగే అందం కానీ అతీతమే లేదు. మరియు అది 3 లోకాలకు ఆనందం ఇచ్చినప్పటికీ రాధారాన్ని చూడడం నా కళ్ళుకు ఆనందాన్ని ఇస్తున్నాయి. అందరు కృష్ణుడు అందానికి అట్రాక్ట్ అయితే, బట్ రాధారాన్ని చూడడము కృష్ణుడికి చాలా ఇష్టం. నా అతీంద్రియ వేణు యొక్క కంపనం 3 లోకాలకు ఆకర్షిస్తుంది, ఆ భగవంతుడికి ఫ్లూట్స్ ఆకర్షిస్తుంది. కానీ నా చెవులు శ్రీమతి రాధారాణి యొక్క మధురమైన మాటలతో మంత్రముగ్ధులవుతాయి. సో జస్ట్ నేను ఫ్లూట్ మాట్లాడుకున్నాను, జస్ట్ నీ ఫ్లూట్ ప్లే చేస్తే సర్వలోకాలు అనేవి దే విల్ బికమ్ మ్యాడ్. మంత్రముగ్ధులు అంటే దే విల్ మ్యాడ్ అబౌట్ కృష్ణ సౌండ్, కృష్ణ ఫ్లూట్ సౌండ్. బట్ రాధారాణి యొక్క మాటలకి అండ్ కృష్ణ ఈ విల్ మ్యాడ్ అయిపోతారు. రాధారాణి చాలా ముఖ్యం. నేను మొత్తం ప్రపంచానికి ఆనందం మూలమైనప్పటికీ శ్రీ రాధిక యొక్క అందము, ఆమె యొక్క లక్షణాలు నా జీవితం మరియు ఆత్మ. అంటే రాధారాణి అంటే వేరే కాదనమాట, బట్ రాధారాణి అంటే కృష్ణ యొక్క అంతరంగ శక్తి, లాదిని శక్తి కృష్ణుడికి ఎంత ఇష్టమో చెప్తున్నారు. ఈ విధంగా శ్రీమతి రాధారాణి పట్ల నాకున్న అనురాగ భావాలను అర్థం చేసుకోవచ్చు, కానీ విశ్లేషణలు వాటిని విరుద్ధంగా భావిస్తున్నా. నేను శ్రీమతి రాధారాణి చూసినప్పుడు నా కళ్ళు పూర్తిగా సంతృప్తి చెందాయి, కానీ నన్ను చూడడం ద్వారా ఆమె సంతృప్తిలో మరింత ముందుకు సాగుతుంది. కృష్ణుడు రాధారాణి లాగా ఆనందాన్ని ఉండాలి రాధారాణి, అండ్ ఆమె యొక్క శరీరం గోల్డెన్ రంగులో ఊహించుకుంటూ
ఆ భగవంతుడు ఈ యొక్క రాధారాణి యొక్క మాధుర్య రస ఆ భావాన్ని అంగీకరించడానికి స్వామివారు వచ్చారు. ఈ విధంగా స్వామి అంత పరితపిస్తుంటారు అనమాట రాధారాణిని అలాగా రాధారాణి భక్తి ఎట్లా ఉంటుంది తను రుచించడానికి తాను ఈజ్ క్రయింగ్ అనమాట. అంత ఇంటెన్షన్తో ఉన్నాడు కాబట్టి కృష్ణ ఆ విధంగా గౌరంగ రూపంగా వచ్చేసాడు ఆయన. ఇది కాన్ఫిడెన్షియల్ థింగ్ అనమాట యాక్చువల్లీ. ఓకే, కృష్ణ రాధారాణి భావాన్ని తెలుసుకోవడానికి, రాధారాణి యొక్క భక్తిని అర్థం చేసుకోవడానికి కృష్ణుడు రాధారాణి శరీర రంగుతో భావంతో భక్తుడుగా ఆయన ఆవిర్భవించారు. ఈ పాయింట్ మీ చైత్రంలో డీప్కి వెళ్ళాలి. రాధాకృష్ణ అనన్య, సో వీళ్ళిద్దరు రూప్ కలిస్తేనే దిస్ గౌరంగ, అండ్ కృష్ణ రాధారాణితో కలిస్తే దిస్ కాల్ గౌరంగ మహాప్రభు అనమాట. అందుకే చైత్ర మహాప్రభు అంటే నాట్ ఓన్లీ కృష్ణ, రాధాకృష్ణ కలిపి ఆ బయట మహాప్రభు గోల్డెన్ రంగు అంతా శ్రీమతి హ్యామాంగి రంగు అనమాట, వర్ణం హ్యామాంగి వర్ణ. సో ఈ విధంగా ఇక్కడ చూడండి గౌరలీల అండ్ కృష్ణుని లీల. గౌరలీలలో గోపికాజన వల్లభులందరూ కూడా కృష్ణుని యొక్క సాంగత్యంలో వాళ్ళు ఉంటారు. విరహవేదన అంటే ఏంటి? ఎక్కడ కృష్ణుడు, నా కృష్ణుడు ఎక్కడ, రాధారాణి ఎక్కడ? మనకి ఇవన్నీ మాయా మనకి కమ్మి వేసి భగవంతుడి భక్తి అర్థం చేసుకోండి. నేనెవరు, నీ సృష్టి ఏంటి, రెండు క్వశ్చన్లు అర్థం కాకుండా మిమ్మల్ని కప్పివేసింది. ఇక్కడ చూడండి గౌరలీల అంటే ఏంటి? విరహ వేదన లీల అంటే సంకీర్తన లీల. సంకీర్తన అంటే ఎక్కడ నా కృష్ణుడు, ఎక్కడ కృష్ణ 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 కృష్ణ